త్రివిక్రమ్ మూవీలో ఎన్టీఆర్ అవుట్, అల్లు అర్జున్ ఇన్. వెంకీ సినిమా తర్వాత త్రివిక్రమ్ కొత్త ప్లాన్ ఏంటి? ఇంతకీ గురూజీ డైరెక్షన్లో ఎన్టీఆరా బన్నీనా అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రజెంట్ విక్టరీ వెంకటేష్తో ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 సినిమాను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. క్లాస్ ఫ్యామిలీ ఆడియన్స్ను దృష్టిలో పెట్టుకొని చాలా స్పీడ్గా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ సినిమాను 2026 సమ్మర్లో రిలీజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నారట త్రివిక్రమ్. అయితే ఈ ఫ్యామిలీ డ్రామా కంటే ముందే త్రివిక్రమ్ లైనప్లో ఉండాల్సినటువంటి ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఆ భారీ ప్రాజెక్ట్ ఏంటి? ఏ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నారు అనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. త్రివిక్రమ్ చాలా కాలంగా ఒక భారీ మైథలాజికల్ ఫ్యాంటసీ స్టోరీ ఆధారంగా సినిమా తీయాలని భావిస్తున్న విషయం తెలిసిందే. యుద్ధదేవుడు కార్తికేయ సుబ్రహ్మణ్య స్వామి ఇతివృత్తంతో రాబోతున్నటువంటి ఈ సినిమాను గాడ్ ఆఫ్ వార్ వర్కింగ్ టైటిల్తో ప్లాన్ చేశారు మేకర్స్. ఈ ప్రాజెక్ట్ను ఫస్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో అనౌన్స్ చేయాలని భావించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రూమర్స్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. అయితే పుష్ప 2 సినిమాలో బన్నీ బిజీగా మారడం అండ్ ఆ తర్వాత అట్లీతో బన్నీ కమిట్ అయినటువంటి భారీ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ కారణంగా ఈ సినిమా లేట్ అవుతూ వచ్చింది. బన్నీ డేట్స్ అందుబాటులో లేకపోవడంతో త్రివిక్రమ్ ఈ స్టోరీని జూనియర్ ఎన్టీఆర్కు నెరేట్ చేశారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. నిర్మాత నాగవంశీ కూడా ఈ ప్రాజెక్ట్ రామాయణం కంటే పెద్ద స్కేల్లో ఉండబోతుందని కూడా హింట్ ఇవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్లో హైప్ పెరిగింది. అంతేకాదు ఎన్టీఆర్ ది లార్డ్ ఆఫ్ వార్ వంటి పుస్తకాలు చదువుతున్నటువంటి ఫొటోస్ కూడా బయటికి రావడంతో తారక్ త్రివిక్రమ్ కాంబో ఫిక్స్ అనుకున్నారు ఫ్యాన్స్. మరోసారి ఈ ట్విస్ట్ తెరపైకి వచ్చింది. లేటెస్ట్గా ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ విషయంలో త్రివిక్రమ్ మళ్ళీ ప్లాన్ మార్చినట్లయితే తెలుస్తుంది. ఎన్టీఆర్ ప్రజెంట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ అనేటువంటి భారీ యాక్షన్ మూవీ బిజీగా ఉండడంతో ఈ మైథలాజికల్ మూవీ కోసం డేట్స్ కష్టమయ్యాయని కూడా సమాచారం. దీంతో ఈ కథ మళ్ళీ అల్లు అర్జున్ కాంపౌండ్కి షిఫ్ట్ అయినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో వంటి సూపర్ హిట్స్ ఇచ్చినటువంటి త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్కు ప్రత్యేకమైనటువంటి క్రేజ్ ఉంది. అలాంటి జోడీ మైథలాజికల్ హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో వస్తే ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బన్నీ ఇమేజ్, త్రివిక్రమ్ డైలాగ్స్, గ్రాండ్ విజువల్స్ అన్నీ కలిసి ఓ విజువల్ వండర్గా ఈ సినిమా నిలవబోతుందని కూడా టాక్ నడుస్తుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ 1000 కోట్లకు పైగా ఉండొచ్చని కూడా అంచనా. ప్రజెంట్ బన్నీ అట్లీ డైరెక్షన్లో చేస్తున్నటువంటి AA22 ప్రాజెక్ట్ సైన్స్ ఫిక్షన్ మాస్ యాక్షన్తో 2026లో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఆ సినిమా పూర్తయ్యాకనే గాడ్ ఆఫ్ వార్ సెట్స్ పైకి వెళ్ళనుందని కూడా టాక్ నడుస్తుంది. 2027 ఫిబ్రవరి లేదా మార్చ్లో షూటింగ్ స్టార్ట్ కావచ్చని కూడా తెలుస్తుంది. అయితే ఈలోపు త్రివిక్రమ్ వెంకటేష్ సినిమా పూర్తి చేసి ప్రీ ప్రొడక్షన్ పై ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు కూడా సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ విషయంలో బన్నీనా ఎన్టీఆర్ అన్న ప్రశ్నకు అఫీషియల్ ఆన్సర్ లేదు. ప్రాజెక్ట్ అటు ఇటు చేతులు మారుతున్నటువంటి సిచ్యువేషన్స్లో ఎవరు హీరోగా ఫిక్స్ అయినా మరో హీరో ఫ్యాన్స్ మాత్రం హట్ అయ్యే అవకాశాలు ఉంటుంది. అందుకే మేకర్స్ త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి చివరికి త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ గాడ్ ఆఫ్ వార్లో యుద్ధదేవుడిగా ఎవరు కనిపించబోతున్నారన్నది తెలియాలంటే మరికొద్ది రోజులైతే డెఫినెట్గా వెయిట్ చేయాల్సిందే. బట్ ఎక్కువగా మాత్రం ఈ సినిమాని తారక్ చేతుల్లోకే వెళ్తుందన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎందుకు అంటే తారక్ లైనప్లో జస్ట్ డ్రాగన్ ఒకటి ప్రజెంట్ ఉన్నటువంటి ప్రాజెక్ట్. దాని తర్వాత ఇంకా ఏ ప్రాజెక్ట్ కూడా కమిట్ అయినా కానీ ఇప్పట్లో స్టార్ట్ అయ్యే సిచ్యువేషన్స్ లేదు. సో ఎన్టీఆర్ దాని తర్వాత త్రివిక్రమ్ సినిమానే ఉంటుందన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బన్నీ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకొక తమిళ్ డైరెక్టర్కి ఇచ్చారు. సో అందుకోసం అది ఇంకా డిలే అవుతుందన్న కామెంట్స్ కూడా లేదు. దాని తర్వాత పుష్ప 3 కూడా వస్తుంది దీని తర్వాత. సో అందుకోసమనే ఎక్కువగా ఫోకస్ మాత్రం డెఫినెట్గా ఆల్రెడీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి ఇటు తారక్ అటు త్రివిక్రమ్ కాంబోనే ఎక్కువగా ఫిక్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా లేకపోలేదు. ఎందుకంటే ఆ ఫొటోస్ కానీ ఆ బుక్ చదివేటువంటి ఫొటోస్ కానీ లేకపోతే మ్యాడ్ ఈవెంట్లో సక్సెస్ మీట్లో కూడా ఆల్రెడీ మా ఇద్దరి కాంబోలో ఒక సినిమా వస్తుందని ఓపెన్గానే చెప్పడం ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్గా అటు తారక్ తోటే సినిమా రిలీజ్ అవుతుందని అయితే అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే డ్రాగన్ కూడా కంప్లీట్ అవ్వచ్చింది కాబట్టి ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ ఈ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ తర్వాత దేవర 2 వెళ్ళేటటువంటి ఛాన్స్ కూడా లేకపోలేదు. దాని తర్వాత ఇంకా అదర్ ప్రాజెక్ట్స్ ఇంకేమైనా ఉన్నాయేంటో తెలియదు కానీ బట్ మొత్తంగానైతే డెఫినెట్గా ఒక సాలిడ్ లైనప్ అయితే తారక్లో ఉంది. తారక్ నెక్స్ట్ డ్రాగన్ తర్వాత మాత్రం ఎక్కువగా త్రివిక్రమ్ తారక్ వచ్చేటువంటి కాంబో మీదనే ఎక్కువగా వచ్చేటువంటి హోప్ అయితే ఉంది. సో చూడాలి, ఎందుకంటే వీటన్నిటికీ కూడా బలం చేకూర్చింది కూడా ఆ బుక్స్, ఆ పిక్స్, ఆ అనౌన్స్మెంట్లే కాబట్టి డెఫినెట్గా అదే ఎక్కువగా ఉంటుంది. సో ఈ విషయం బట్టి చూస్తే డెఫినెట్గా దాని తర్వాత సందీప్ రెడ్డి వంగతోటి అల్లు అర్జున్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారన్నారు. బట్ దాని తర్వాత అటు సందీప్ రెడ్డి వంగ, రామ్ చరణ్ అన్నారు కాబట్టి ఎక్కువగా ఫోకస్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఇటు తారక్ అండ్ త్రివిక్రమ్ కాంబో మళ్ళోసారి అరవింద సమేత్ తర్వాత మళ్ళీ ఈ కాంబో తోటి
డెఫినెట్గా హిట్ కొట్టబోతున్నారని అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి గురూజీ ఈ ఇద్దరిలో ఎవరితో తీస్తే మీరు బాగుంటుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.